బీఆర్ఎస్ లో అసెంబ్లీ గుబులు, అధికారం పోయింది. లోక్సభ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చింది. పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి. ఇంట్లోనే కుంపట్లు మొదలయ్యాయి. కేడర్ కూడా తల ఒక దిక్కు చూస్తోంది. ఇది గత ఏడాది బీఆర్ఎస్ ఎదుర్కొన్న పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆగస్టు 30 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే ప్రశ్న ఆ పార్టీ కేడర్ నే గందరగోళానికి గురి చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, అంటే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇప్పటి వరకు ఒక్కసారి అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. ఆ తరువాత కూడా ప్రతి అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ వస్తారని, ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తారని ఆ పార్టీ కేడర్ భావించింది. కానీ అందుకు భిన్నంగా వ్యవహరించిన కేసీఆర్ మళ్లీ అసెంబ్లీలోకి రాలేదు. ఈలోగా పలు స్కాములు బయటపడ్డాయి. కేసీఆర్ ఒక్కసారిగా డిఫెన్స్ మోడ్ లోకి మారిపోయారు. కేటీఆర్, హరీష్ లు అసెంబ్లీలో రేవంత్ సర్కార్ ని ఇరుకున పెట్టేందుకు పలు ప్రయత్నాలు చేసినా రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ముందు వారి వ్యూహాలు ఫలించలేదు. సర్కార్ ని ఎదుర్కోలేక చేతులెత్తేశారు కూడా. అవి చాలదన్నట్లు కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ పై అసెంబ్లీలో చర్చిస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించింది. మిగతా స్కామ్లలో ఇరుక్కున్న బీఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంక్వైరీ రిపోర్ట్ శరాఘాతంగా మారింది. ఆ రిపోర్ట్ పై స్టే ఇవ్వాలని కేసీఆర్, హరీష్ లు హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చిక్కెదురైంది. దీంతో అసెంబ్లీలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై చర్చకు మార్గం మరింత సుగమమైంది. ఆగస్టు 30న అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ రిపోర్ట్ పై చర్చ జరిగితే బీఆర్ఎస్ ఖచ్చితంగా దోషిగా తేలుతోంది. కేసీఆర్ కి ఉన్న పరువు కాస్త కూడా పోతోంది. మొత్తంగా చెప్పాలంటే వరుసగా అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటున్న కేసీఆర్ ఇప్పటికే ప్రజల్లో పలచన అయ్యారు. ఇక కాళేశ్వర స్కామ్ లో దోషిగా తేలితే తెలంగాణ ద్రోహిగా మిగిలే పరిస్థితి కనిపిస్తోంది. చివరిగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చినా రాకున్నా కాళేశ్వరం ఎంక్వైరీ రిపోర్ట్ పై చర్చ వస్తోంది. మరి కేసీఆర్ ఇప్పటికైనా అసెంబ్లీకి హాజరై ఈ చర్చను ఎదుర్కొంటారా, లేక ఎప్పటిలానే పలాయానం చిత్తగిస్తారా అనేది చూడాలి.